ఆంధ్రప్రదేశ్లో డిక్లరేషన్ రగడ కాకరేపుతోంది. టీటీడీకి జగన్ డిక్లరేషన్ అంశం సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనపై ఉత్కంఠ రేగుతోంది. ఇవాళ తిరుమల వెళ్తానని జగన్ ప్రకటించడంతో మొన్నటి వరకు ఉన్న కల్తీ నెయ్యి వివాదం కాస్త ఇప్పుడు డిక్లరేషన్ వైపు మళ్లింది. ప్రస్తుతం ఏపీలో డిక్లరేషన్ పైనే తీవ్ర చర్చ జరుగుతోంది. జగన్ సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుమల బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకుని అక్కడ బస చేస్తారు. రేపు ఉదయం 10:30కు గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల నుంచి తిరుగు పయనమవుతారు. ఇక జగన్ డిక్లరేషన్ కోసం బీజేపీ, టీడీపీ, జనసేన పట్టుబడుతున్నాయి. జగన్ అన్య మతస్థులు కావడంతో జీవో నెంబర్ 311 ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని అంటున్నారు. డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలంటున్నారు కూటమి నేతలు. అలిపిరి దగ్గరే జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. డిక్లరేషన్ సమర్పిస్తేనే జగన్ను కొండపైకి అనుమతించాలంటోంది. జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని కోరుతూ టీటీడీ ఈవోని కలిశారు బీజేపీ నేతలు. కొందరు హిందూ సంఘాల నేతలు జగన్ తిరుమలకు రావద్దని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఇవాళ ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది. డిక్లరేషన్ రగడ కాకరేపుతోంది. టీటీడీకి జగన్ డిక్లరేషన్ అంశం సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనపై ఉత్కంఠ రేగుతోంది. ఇవాళ తిరుమల వెళ్తానని జగన్ ప్రకటించడంతో మొన్నటి వరకు ఉన్న కల్తీ నెయ్యి వివాదం కాస్త ఇప్పుడు డిక్లరేషన్ వైపు మళ్లింది. ప్రస్తుతం ఏపీలో డిక్లరేషన్ పైనే తీవ్ర చర్చ జరుగుతోంది. జగన్ సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుమల బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకుని అక్కడ బస చేస్తారు. రేపు ఉదయం 10:30కు గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమల నుంచి తిరుగు పయనమవుతారు. దీనిపైన పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఓవైపు కల్తీ నెయ్యి వివాదం, మరోవైపు డిక్లరేషన్ అనేది ఇంకొక పెద్ద వివాదంగా మారిన నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు ఈవోకి ఏమని విన్నవించారు? థ్యాంక్ యూ శ్రీదేవి. తిరుమల శ్రీవారి లడ్డూలలో కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం ఇప్పటికే సుప్రీంకోర్టు మెట్లెక్కిన నేపథ్యంలో కల్తీ నెయ్యి వ్యవహారం మొత్తం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది. దీనికి మూల కారకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అటు ప్రతిపక్షాలతో పాటు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తిరుమల టూర్ ప్లాన్ చేశారు. అయితే ఈ సాయంత్రం ఆయన తిరుమలకు రానున్నారు. ముందుగా అలిపిరికి చేరుకొని అక్కడి నుంచి మెట్ల మార్గంలో తిరుమలకు వెళ్ళనున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి తిరుమలకు వచ్చే అర్హత లేదని, ఆయన గత 5 ఏళ్ల పాలనలో టీటీడీని పూర్తిగా నిర్వీర్యం చేశారని హిందూ సంఘాలు, సాధు సంఘం పరిషత్ ఆధ్వర్యంలో నిన్న
అలిపిరి గరుడ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని అలిపిరి దాటి తిరుమలకు వెళ్లనీయమని చెప్పి వారు కరాఖండిగా తేల్చి చెప్పారు. మరోపక్క బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు కూడా టీడీటీ ఈవో శ్యామలరావును కలిసి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి పైన తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఆలయంలోకి వెళ్ళిన తర్వాత డిక్లరేషన్ పైన సంతకం పెట్టిన తర్వాతనే ఆయన్ను శ్రీవారి దర్శనానికి అనుమతించాలని ఈవోను కోరారు. ఇందుకు ఈవో కూడా సానుకూలంగా స్పందించారని వారు చెబుతున్నారు. అయితే ముందుగా జగన్మోహన్ రెడ్డికి తిరుపతికి చేరుకున్న వెంటనే తిరుమలలో ఎలాంటి రాజకీయాలు మాట్లాడకూడదని, అదే విధంగా తాను డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే దర్శనాన్ని వెళ్తానని చెప్పి టీటీడీ అధికారులు జగన్మోహన్ రెడ్డికి నోటీస్ ఇవ్వాలని కూడా బీజేపీ నాయకులు ఈవోను కోరారు. అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా అనేక పర్యాయాలు తిరుమల పర్యటించారు. బ్రహ్మోత్సవాల సమయంలో కూడా పట్టు వస్త్రాలు ఇచ్చారు. అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే తిరుమలకు వచ్చారు. ఆయన సతీ సమేతంగా రావాలన్న నిబంధన ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక్కరే తిరుమలకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే అనేక పర్యాయాలు ఆలయంలోకి వెళ్ళినా కానీ ఎలాంటి డిక్లరేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన దాఖలా లేవు. అయితే ఈ నేపథ్యంలో లడ్డు వివాదం హాట్ టాపిక్ గా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తిరుమలకు వస్తున్నారు. ఇప్పుడు కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా డిక్లరేషన్ పైన సంతకం చేసిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని అధికార పార్టీ నాయకులు అందరూ పట్టుబడుతున్నారు. మరి అయితే ఈ సాయంత్రం జగన్మోహన్ రెడ్డి 7:30 అలిపిరి చేరుకొని మెట్ల మార్గం ద్వారా తిరుమలకి వెళ్లి రాత్రి అక్కడే బస చేసి శనివారం ఉదయం శ్రీవారి దర్శనానికి స్వామీజీలు కానీ హిందూ సంఘాలు కానీ నిరసన తెలుపుతున్నా ఆయన ఏ విధంగా అడ్డుకొని తీరుతామని, ఈ నేపథ్యంలో భద్రతను ఏ విధంగా కట్టుదిట్టం చేశారు అండ్ సెక్షన్ 30 యాక్ట్ కూడా అమల్లో ఉంటుంది అని అంటున్నారు కదా. మరి సభలు సమావేశాలు నిర్వహించాలి అనుకుంటే కనుక ఒక లిఖితపూర్వక పత్రం కూడా ఇవ్వాలి అంటున్నారు. మరి దీనికి సంబంధించి వైసీపీ నేతలు ఏమంటున్నారు? భద్రతను ఏ విధంగా కట్టుదిట్టం చేశారు? ఇప్పటికే ఒకే వారంలో జగన్మోహన్ రెడ్డితో పాటు పవన్ కళ్యాణ్, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తిరుపతికి రానున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగానే తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు 30 యాక్ట్ నెల రోజుల పాటు 30 యాక్ట్ తిరుపతిలో అమలు ఉంటుందని, ఎక్కడ జనాలు గుమికూడకూడదని హెచ్చరించారు. అదేవిధంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాలనుకుంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని ఎస్పీ చెప్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనకు మద్దతు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. అయితే ర్యాలీగా టౌన్ క్లబ్ కాడ నుంచి లేదంటే బస్టాండ్ సర్కిల్ నుంచి ర్యాలీగా జగన్మోహన్ రెడ్డికి వెళ్లి అలిపిరి వద్ద స్వాగతం పలికి ఆయనతో పాటు తిరుమలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలాంటివి చేయకూడదు అని చెప్పి పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగానే తిరుపతిలో 30 యాక్ట్ అమలు చేశారు. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.